अस्सलाम वालेकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 28 जमादी सानी है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, बेशक आदमी गुनाहों की वजह से रिस्क से महरूम कर दिया जाता है। और अब सुर्खियां। जगन अन्ना तोड़ू स्कीम के तहत छोटे ताजिरों के लिए 418 करोड़ रुपए जारी। 3,95,000 इस्तिफादा कुनंदगान को हो रहा है फायदा। मुल्क के 4,000 से ज्यादा बल्दिया में सफाई के हवाले से एपी को मिले 4 कौमी और 1 रियासती अवार्ड्स। गुंटूर को दूसरा और विशाखा को चौथा मुकाम हासिल। एमएलए कोटा के तहत तेलंगाना के 2 एमएलसी नशिस्तों के अलहदा एलामिये जारी। आज से पर्चा दाखिल करने का मौका। 29 को पोलिंग। पार्लियामेंट के बजट सेशन का 31 जनवरी से आगाज। 1 फरवरी को निर्मला सीतारमण वोट ऑफ अकाउंट करेंगी पेश। और अब तफसील। मरकज की जानिब से क्लीन सिटी के हवाले से रियासतों में कौमी अवार्ड्स की तकसीम अमल में आई। दिल्ली में मुनक़िदा तकरीब में एपी को क्लीन सिटीज़ के हवाले से 4 अवार्ड्स हासिल हुए। गुंटूर मुल्क भर का दूसरा क्लीन सिटी करार पाया, जबकि विशाखा को चौथा मुकाम, विजयवाड़ा को छठा मुकाम और तिरुपति शहर को 8वां मुकाम हासिल हुआ। కేటగిరీలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డులో 4 నేషనల్ అవార్డ్స్, 1 స్టేట్ అవార్డు గెలుచుకుందని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఈ యొక్క స్వచ్ఛ సర్వేక్షణ్ 2023 అవార్డ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాం. ఈ అవార్డ్స్ ఇచ్చే క్రమంలో కూడా అనేకమైనటువంటి ఈ యొక్క పారామీటర్స్ అవార్డ్స్గా మరి సర్టిఫికేషన్స్ కానివ్వండి, సర్వేయింగ్ కానివ్వండి, బెస్ట్ ప్రాక్టీసెస్ కానివ్వండి, సిటిజన్స్ ఫీడ్బ్యాక్ కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొని దేశంలో ఉన్నటువంటి సుమారు 4,000 పైచిలకు అర్బన్ లోకల్ బాడీస్ ఈ అవార్డ్స్కి పోటీ పడతాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఆల్ ఇండియా క్లీన్ సిటీ ర్యాంక్ 4 సాధించింది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆల్ ఇండియా క్లీన్ సిటీ ర్యాంక్ 6 సాధించింది. అట్లాగే తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆల్ ఇండియా క్లీన్ సిటీ ర్యాంక్ 8 సాధించడం జరిగింది. ఇంకొక ప్రత్యేకత, ఈ సంవత్సరం 2023 స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల్లో గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చి ముఖ్యంగా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అర్బన్ లోకల్ బాడీ కింద దేశంలోనే నెంబర్ 2 కేటగిరీలో నిలిచింది అని చెప్పడానికి చాలా సంతోషిస్తా ఉన్నాం. छोटे ताजिरों की मदद की स्कीम के तहत 8वें मरहले के तहत कर्ज और सूद की रकम वज़ीर आला जगन ने जारी की। 7 मरहलों के कर्ज और सूद की रकम रास्त बैंक खातों में जमा की गई। वहीं 8वें मरहले के तहत तकरीबन 418 करोड़ रुपए वज़ीर आला ने बटन दबाकर जारी किए। जगन ने कहा कि छोटे ताजिरों की मदद के लिए एपी ने मुल्क में एक मुनफरद मिसाल कायम की है। 3,95,000 इस्तिफादा कुनंदगान में ये रकम जारी की गई है। దాదాపుగా బహుశా నా పాదయాత్ర వల్ల జరిగిన పరిస్థితులు కానివ్వండి, ప్రతి జిల్లాలోనూ కూడా ఇది కనిపించేది. అప్పు కావాలి అని అంటే, వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే కనీసం ఒక 1,000 రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ కోసం ఏదైనా కూరగాయలు కానీ, ఏదైనా పనిముట్లు కానీ, ఏదైనా తెచ్చుకోవాలి అని అంటే, ఏది తెచ్చుకోవాలన్నా కూడా ఒక 1,000 రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ కింద తెచ్చుకోవాలి అని అంటే 1,000 రూపాయలు ఇచ్చేసరికి ఒక 100 రూపాయలు అప్పటికప్పుడే కట్ చేసుకొని సాయంత్రానికి మళ్ళీ తిరిగి 1,000 రూపాయలు మళ్ళీ వడ్డీ, మళ్ళీ డబ్బులు అసలు తీసుకునే పరిస్థితి. అంటే దాదాపు 10 రూపాయలు వడ్డీ వీళ్ళు కట్టి ఆ డబ్బులు తీసుకుని
తీసుకుంటే తప్పనిచ్చి వీళ్ళు బతుకులు ముందుకు సాగని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి దశాబ్దాలుగా, చాలా సంవత్సరాలుగా, దశాబ్దాలుగా కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఎవరు కూడా దీనికి ఒక సొల్యూషన్ చూపాలి అని చెప్పి ఏ పొద్దు కూడా అడుగులు పడాల. కానీ మన ప్రభుత్వం గర్వంగా కూడా చెప్పే అంశం ఏమిటి అని అంటే, మన ప్రభుత్వం మాత్రం మానవత్వానికి నిజంగా మారుపేరుగానే నిలబడింది. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితుల గురించి బ్యాంకర్లతోనూ కూడా మాట్లాడడం, బ్యాంకర్లను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయించడం, బ్యాంకర్లను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఒక 10,000 రూపాయలు కనీసం వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి గ్యారంటీలు లేకపోయినా కూడా ఇచ్చేట్టుగా వాళ్ళకు అరేంజ్మెంట్ చేయడం. ఆ అరేంజ్మెంట్ చేయడమే కాకుండా ఆ మొత్తం వడ్డీ భారాన్ని వాళ్ళు సకాలంలో కరెక్ట్గా కట్టేట్టుగా వాళ్ళను మోటివేట్ చేస్తూ, అలా కడితే మొత్తం వడ్డీ భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి ఒక భరోసా కల్పించి ఆ అడుగులు ఆ దిశగా వేయించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఈరోజు 8వ దఫా కింద ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. एपी के वजीर फाइनेंस भी राजेंद्र नाथ रेड्डी ने कहा कि बाबू इत्तेहाद करने और इत्तेहादी पार्टियों को बदलने के माहिर हैं और वो अकेले मुकाबला करने से कतराते हैं। यहाँ तक कि उन्होंने बीजेपी और कांग्रेस समेत दीगर तमाम पार्टियों से इत्तेहाद करके इंतखाबात का सामना किया है। उन्होंने कहा कि वादे करके मुकर जाना बाबू की आदत है, इसीलिए बाबू पर अवाम भरोसा नहीं करते। 96 నుంచి 98 యునైటెడ్ ఫ్రంట్లో ఉన్నాడా? 13 పార్టీలు. అప్పుడు 13 పార్టీలు ఎవరెవరు? అస్సాం గణ పరిషత్, సిపిఐ, సిపిఎం, డిఎంకే, జనతాదళ్, సమాజ్వాదీ పార్టీ, దానికి మళ్ళీ కన్వీనర్ ఉంటూ ఆ తర్వాత మళ్ళీ 1998లో బీజేపీ కొద్దిగా పికప్ స్టార్ట్ అయితేనే వెంటనే ఏమన్నాడు ఆయన, పికప్ స్టార్ట్ అయితే ఈ పక్క వచ్చినాడు. పోనీ పాత నేస్తం కదా వీళ్ళకు కమ్యూనిస్టులతో, వాళ్ళ గురించి ఏమన్నా అంటే ఈ దేశంలో కమ్యూనిజం లేదు, టూరిజం ఉంది అన్నాడు. వీళ్ళు మాత్రం ఇంకా ఇప్పటికి కూడా ఇంకా నమ్ముతూనే ఉన్నారు, కమ్యూనిజమే లేదు టూరిజం ఉంది అన్నాడా లేదా? 1999లో బాగా అనుకూలంగా బీజేపీతో పాటు కలిసి వాజ్పేయి గారు కార్గిల్ వేవ్ మీద గెలిచినాడా? గెలిచిన తర్వాత 2001లో ఏమన్నాడు, మోడీ గారిని దింపేయాలన్నాడు. అసలు మోడీ గారిని ఏ విధంగా దింపాలి, దింపకుండా నేను దిగిపోతా అన్నాడా లేదా? 2004 వచ్చేటప్పటికి బీజేపీతో పాటు కలిసినాడు. మోడీ గారిని దింపకుంటే నేను అసలు దిగిపోతా అన్నాడు, అట్లే ఉండాడు. ఎందుకు? ఆడ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి. 2004లో కలిసినాడు. కలిసి ఓడిపోయిన తర్వాత హిస్టారికల్ బ్లండర్ అన్నాడు, చారిత్రక తప్పిదం ఇది అన్నాడా లేదా? 2004లో 2009కి వచ్చేటప్పటికి మరొకసారి మళ్ళీ యూటర్న్. ఎట్లా? మళ్ళా టీఆర్ఎస్తో, మళ్ళా సిపిఐతో, మళ్ళా సిపిఎంతో మహాకూటమి అన్నాడు దానికి. 2014 వచ్చేటప్పటికి లేటెస్ట్గా ఏం చేస్తున్నాయంటే ఆయన అసలు సిపిఐతో మాట్లాడుతున్నాడు, సిపిఎంతో మాట్లాడుతున్నాడు, బీజేపీతో మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్తో మాట్లాడుతున్నాడు, ఇంకా లాస్ట్ జనసేనతో పొత్తు అని అంటున్నాడు. ఒక్క వైఎస్ఆర్సీపీతో తప్ప ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరితో ఎవరైనా ఇండిపెండెంట్ ఉంటే ఇండిపెండెంట్తో కూడా మాట్లాడతారు. तेलंगाना में 2 एमएलसी निशिस्तों पर इंतखाब के लिए 2 अलग-अलग एलामिये जारी किए गए हैं। आज से एमएलसीज उम्मीदवार अपने पर्चे नामजदगियां दाखिल कर सकते हैं। 18 जनवरी तक फॉर्म्स दाखिल करने की आखिरी तारीख है। 19 को पर्चों की तनख्ही होगी, 22 को नाम वापस लेने का वक्त होगा और 29 को इंतखाबात मुनाकिद किए जाएंगे और पोलिंग मुकम्मल होने के बाद ही गिनती शुरू होगी और नताइज का ऐलान किया जाएगा। एमएलए कोटा के तहत 2 एमएलसी निशिस्तों पर इंतखाब अमल में आ रहा है। याद रहे कि पी कौशिक रेड्डी और कडियम श्रीहरि का बतौर एमएलए इंतखाब होने के बाद ये 2 निशिस्तें खाली हो गई, जिस पर अब इंतखाब होने जा रहा है। साबिक बीआरएस हुकूमत की करप्शन की तहकीकात से मुताल्लिक कांग्रेस कायदीन की तजाद बयानी पर बंडी संजय ने तनकीद की है। बंडी संजय ने मशवरा दिया कि साबिक बीआरएस हुकूमत के करप्शन की तहकीकात मरकजी बीजेपी हुकूमत और कांग्रेस की रियासती हुकूमत को मिलकर करना चाहिए। बीआरएस पार्टी అవినీతి మీద ప్రజల దృష్టి మళ్లించేందుకు మాట్లాడుతున్నా అర్థమైతలేదు. కాంగ్రెస్ పార్టీ ఒక లైన్లో పనిచేస్తలేదు, ఇలా 10 మంది నాయకులు అయిపోయినది అలా. కాబట్టి మీ చిత్తశుద్ధిని ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇవాళ ఒక లైన్ రండి. కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద మేము విచారణ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి మేము కలిస్తే కదా బీఆర్ఎస్ పార్టీ అవినీతి బయటపడ్డది. ఇవాళ మీ కాంగ్రెస్ పార్టీనే కొంతమంది ఆ విచారణ అంటారు, కొంతమంది ఈ విచారణ అంటారు.
కొంతమంది కాళేశ్వరం మీద విచారణ అంటారు, కొంతమంది మేడిగడ్డ మీద విచారణ అంటారు, బ్యారేజ్ మీద విచారణ అంటారు. కానీ ద్వంద్వ విధానాలు పక్కబెట్టి మీరు మేము కలిసి బీఆర్ఎస్ పార్టీ అవినీతి మీద విచారణ జరిపి బీఆర్ఎస్ పార్టీ బండారాన్ని బయటపెడితే ప్రజలకు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే ప్రజలు హర్షిస్తారు. तेलंगाना हुकूमत के अवामी हुकूमत प्रोग्राम के तहत वसूलशुदा 6 गारंटी के फॉर्म्स को सरकारी वेबसाइट पर अपलोड करने का काम किया जा रहा है। जीएचएमसी हुदूद में वसूलशुदा 25 लाख फॉर्म्स को वेबसाइट पर अपलोड करने के लिए 5000 वॉलंटियर्स की खिदमत हासिल की गई हैं। कमिश्नर जीएचएमसी रोनाल्ड रोज ने बताया कि डाटा एंट्री का काम खानगी कंपनी के हवाले किया गया है। उन्होंने वजाहत की कि 1-2 मुकामात पर सर्कल ऑफिस से वार्ड ऑफिस को फॉर्म्स को मुंतकिल करने के दौरान ट्रांसपोर्ट की मुनासिब इंतजाम न होने से गलतफहमी पैदा हुई। ताहम इस मामले में कोताही बरतने वाले ओहदेदारों के खिलाफ कार्रवाई की गई है। హెచ్ఎంసీ పరిధిలో మనకు 635 సెంటర్లను పెట్టుకుని దాదాపు 25 లక్షల అప్లికేషన్స్ 6వ తారీఖు వరకు 10,000 మంది మా సిబ్బంది అందరం కూడా టోటల్ టైం దానికే కేటాయించి కలెక్ట్ చేసుకోవడం జరిగినాయి. సో చాలా పకడ్బందీగా అన్ని చోట్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచిగా ఇంక్లూడింగ్ వాళ్ళు ఫామ్స్ కూడా మన వాళ్ళే కూర్చొని రాసి ఈ డేటాని కలెక్ట్ చేసుకోవడం జరిగినాయి. సో 6వ తారీఖు తర్వాత మొత్తం కూడా మన డేటా మొత్తం కూడా మన కంప్యూటరైజ్ చేయాలనే ఉద్దేశంతో సో వీ హ్యావ్ ఎంగేజ్డ్ మోర్ దెన్ 5,000 పీపుల్ 5,000 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ని మేము ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. 25 లక్షల అప్లికేషన్ ఫామ్స్ మనకు ఇవన్నీ డేటా ఎంట్రీ చేయాలనుకుంటే చాలా పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లాలో కూడా ఇట్లాగే జరుగుతున్నాయి. దాదాపు మన జిల్లా మొత్తం తీసుకుంటే కూడా దాదాపు 30-40 వేల మందికి పైగా డేటా ఎంట్రీ ఆపరేటర్స్ దీని మీద పనిచేస్తున్నారు. ఇప్పుడు డేటా ఎంట్రీకి వచ్చేటప్పుడు దాదాపు ఒక్కొక్క ఫామ్కు 12 నిమిషాల నుంచి 15 నిమిషాలు తీసుకుంటుంది. సో గంటకు దే కెన్ డూ ఓన్లీ అరౌండ్ 6 to 7. ఒక 8 hours షిఫ్ట్ తీసుకుంటే 70 వరకు వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంది. సో అది ప్రకారమే మేము క్యాల్కులేట్ చేస్తూ మనకు ఒక రోజుకు ఎన్ని డేటా ఎంట్రీ ఆపరేటర్స్ మినిమం ఉంటేనే మన డేటా ఎంట్రీ పూర్తి అవుతుందనే ఉద్దేశంతో తీసుకెళ్తున్నాం. సో ఏమైంది మనకు ఒక సంఘటన ఏమైందంటే పాపం అతను ఒక సెంటర్ నుంచి ఇంకొక సెంటర్కి తీసుకెళ్లేటప్పుడు కింద పడిపోయేటప్పుడు పాపం ఆయన సర్దుకునేటప్పుడు సంబడి వాళ్ళకి హెల్ప్ చేసి ఉండాల్సింది, బట్ ఆయన వీడియో తీసి పెట్టేశారు. దానివల్ల బట్ డెఫినెట్గా మేము ఒక SOP ఇచ్చాం, అంటే మనకు ట్రాన్స్పోర్టేషన్ ఎట్లా చేయాలి అని. ట్రంక్ బాక్స్లోనే చేసి ఉండాల్సింది వాళ్ళు చేయలేదు. దానివల్ల ఆ టీమ్ లీడర్ ఎవరో వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగినాయి. तेलंगाना हुकूमत ने ट्रैफिक के ज़ेर इल्तिवा चालानात के डिस्काउंट के साथ अदायगी की तारीख में 31 जनवरी तक तौसी कर दी है। चालानात की अदायगी पर आवाम के बेहतर रद्द-ए-अमल के पेश नज़र तारीख में तौसी की गई है। हुकूमत ने 2 व्हीलर और 3 व्हीलर्स के लिए 80% डिस्काउंट, लाइट मोटर व्हीकल, हैवी मोटर व्हीकल के ज़ेर इल्तिवा चालानात पर 60% डिस्काउंट का ऐलान कर रखा है। उदूर में चॉकलेट में ड्रग्स की मिलावट करके फरोख्त करने के बाद पुलिस चौकस हो गई है। ड्रग्स मिलावटी वाले चॉकलेट्स को बरामद करने और उसे सप्लाई करने वाले 3 अफराद को गिरफ्तार किया गया है। गिरफ्तार शुदा 3 अफराद का ताल्लुक ओडिशा से है और डीसीपी नारायणा रेड्डी ने ड्रग्स सप्लाई करने वाले अफराद से सख्ती से निपटने का ऐलान किया है। उन्होंने चॉकलेट में ड्रग्स की मिलावट और उसमें मुलविस अफराद की तफसीलात से वाकिफ करवाया। చాక్లెట్స్ తీసుకున్న తర్వాత పిల్లలు క్లాస్లో డ్రౌజీగా ఉంటున్నారు, అటెంటివ్గా లేరు, అండ్ ఇంటికి పోయిన తర్వాత కూడా పేరెంట్స్ వాళ్ళ మాట కూడా వినట్లేదు అని చెప్పేసి మనకి ఇది చెప్పడం జరిగింది. సో దీన్ని మనము సీజ్ చేసిన తర్వాత ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించి అక్కడ దీంతో ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అసలు ఏ నార్కోటిక్ సబ్స్టెన్స్ వీటిల్లో మిక్స్ చేశారు, ఇవన్నీ కూడా మనం కనుక్కున్న తర్వాతనే క్లియర్గా మనం చెప్పగలం. ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళని మనం చూస్తే ఈ కేసులో ఎవరినైతే పట్టుబడ్డారో వీళ్ళు బేసికల్గా ఒరిస్సా నుంచి వచ్చిన ఇంటర్స్టేట్ లేబరర్స్గా మనకు అనిపిస్తుంది. వీళ్ళు భద్రక్ డిస్టిక్ అండ్ జస్పూర్ డిస్టిక్ నుంచి వచ్చారు. వీళ్ళు ఇక్కడ కొత్తూరులో వివిధ కంపెనీల్లో వర్క్ చేస్తారు. సో వీళ్ళు ఒరిస్సా నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నట్టు వీళ్ళు ఇన్ఫర్మేషన్ చెప్తున్నారు. సో దీంతో వీళ్ళకి ఎవరు సప్లై చేశారు, ఇవి ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఫర్దర్ మనం ఇన్వెస్టిగేషన్లో తీసుకొస్తాం. రైట్ నౌ మనకి ఇప్పుడు కొత్తూరు ఏరియాలో ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది, బట్ ఇంకా మిగతా ఏరియాస్లో కూడా అటువంటిది సేల్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా తప్పకుండా అక్కడ కూడా మనం చర్యలు తీసుకుంటాం. అండ్ షాప్స్ కూడా ఎక్కడంతా అవి రైడ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతుంది చేస్తాం. रंगारेड्डी जिले के अब्दुल्लापुर मेट में एक्साइज अहदेदारों ने धावे किए हैं। तनखी के बाद ट्रैवल्स की 3 बसों में भारी मिकदार में गांजा पाया गया। पुलिस ने 30 किलो गांजा जब्त कर लिया और 10 अफराद को हिरासत में लिया है। मुस्लिम तलबा के ड्रॉप आउट शरई तशवीशनाक है, इसका संजीदा हल ज़रूरी है। इन ख्यालात का इजहार प्रोफेसर
अमिताभ खंडू ने मौलाना आज़ाद नेशनल उर्दू यूनिवर्सिटी के 27वें योम तासीस लेक्चर से खिताब करते हुए किया। इस मौके पर मौलाना आज़ाद नेशनल उर्दू यूनिवर्सिटी के वाइस चांसलर प्रोफेसर सैयदैनुल हसन और दूसरों ने भी खिताब किया। ने क्या किया, इन तीनों को ऐड कर दिया। जिस तरह ह्यूमन डेवलपमेंट इंडेक्स में तीनों को जोड़ के हमने निकाला कि हमारे परफॉर्मेंस कितना है, और परफॉर्मेंस के लिए कंट्रीब्यूशन क्या है, आपने रिसोर्सेज कितना इस्तेमाल किया, जमीन कितना इस्तेमाल किया, हवा में कितने पोल्यूशन दिए, कितना ग्रीन हाउस गैसेस प्रोड्यूस किए। तो डिनोमिनेटर में नीचे जो है रिसोर्सेस है, कितना रिसोर्स आपने यूटिलाइज किया दुनिया का, और उसके बदले में क्या आपने प्रोड्यूस किया। आपने कभी देखा है किसी ग्राफ में इंडिया जो है अमेरिका के ऊपर है, जर्मनी के ऊपर है, कनाडा के ऊपर है? आपने यहां देखा है, वो हंगर इंडेक्स में देखा है, जेंडर इंडेक्स में देखा है, जेंडर डिस्पैरिटी हमारे यहाँ बहुत ज्यादा है, या आप कहेंगे कि इन्फेंट मोर्टेलिटी रेट काफी हाई है। लेकिन मैं आपको जो ग्राफ दिखा रहा हूं, अगेन आप गूगल करके देखिएगा, यूनिवर्सिटी ऑफ लंदन का एक स्टैंडर्ड वर्ल्ड लेवल का डेटा हर साल निकालते हैं। उसमें देखिए नीचे है यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका, कनाडा, ऑस्ट्रेलिया। मौलाना आज़ाद नेशनल उर्दू यूनिवर्सिटी के बानी वाइस चांसलर प्रोफेसर शमीम जीराजपुरी का दिल्ली में इंतकाल हो गया। वो 81 बरस के थे। पसमंदगान में अहलिया के अलावा 2 दुख्तरान शामिल हैं। उन्होंने 9 जनवरी 1998 को मौलाना आज़ाद नेशनल उर्दू यूनिवर्सिटी के पहले वाइस चांसलर की हैसियत से जिम्मेदारी संभाली थी। प्रोफेसर, स्कॉलर्स और दानिश्वरों ने मरहूम प्रोफेसर शमीम जीराजपुरी की खिदमत को खिराज पेश किया। मुंबई के बांद्रा कर्ला कॉम्प्लेक्स में कुल हिंद उर्दू किताब मेले का 6 जनवरी से 14 जनवरी इनेकाद हो रहा है। इस किताब मेले में जुमला 186 स्टॉल्स लगाए गए हैं। हैदराबाद समेत मुल्क के मुख्तलिफ शहरों से नाजरीन इस किताब मेले में हिस्सा ले रहे हैं। दिल्ली में यौम जमहूरिया परेड में इस बार तेलंगाना और एपी की झांकियां भी अपना थीम पेश करेंगी। एपी की जानिब से 62,000 क्लासरूम्स में डिजिटल तरीके से तालीम दी जा रही है। डिजिटल तालीम के थीम पर एपी की झांकी तैयार की जा रही है। विकसित भारत उन्वान से यौम जमहूरिया परेड में एपी की झांकी सबकी तवज्जो अपनी जानिब मरकूज कराएगी। वहीं तेलंगाना में मदर ऑफ डेमोक्रेसी थीम पर मबनी झांकी तैयार की जा रही है, जिसमें कोमरम भीम, चालिका आयलम्मा और रामजी गोंडो जैसे तेलंगाना जहदकारों को शामिल किया जा रहा है। 26 जनवरी को कर्तव्य पथ पर तेलंगाना की झांकी सबकी तवज्जो अपनी जानिब मबजूल कराएगी। तिरुपति में शादी महल के तामीराती काम तेजी से जारी हैं। डिप्टी मेयर भूमना अभिनय रेड्डी ने शादी महल के कामों का जायजा लिया। उन्होंने कहा कि 80 लाख रुपए की लागत से तामीर किए जा रहे शादी महल का 70% काम मुकम्मल हो चुका है और जल्द ही बकिया काम की तकमील करके गरीब मुसलमानों के लिए शादी महल को दस्तयाब कराया जाएगा। शादी महल की तामीर के देरीना ज़रूरत को पूरा करने पर तिरुपति के मुसलमानों ने जगन मोहन रेड्डी और तिरुपति बल्दिया और ख़ासकर अभिनय रेड्डी का शुक्रिया अदा किया है। खुशखबरी है, हम तमाम लोगों को, मुसलमानों के लिए बहुत खुशखबरी की बात है, इसलिए कि हमारे कॉरपोरेटर और डिप्टी मेयर साहब भूमना अभिनय साहब की इतनी कोशिश के बाद, हमें इतनी मेहनतों के बाद मुसलमानों के लिए, आवाम के लिए, यानी खाने के लिए दस्तरखान जो बहुत तकलीफ हो रहे थे, इसके लिए एक शादी महल तो बनवा दिया उस ज़माने में, मगर अल्लाह के फजल करम से मुसलमानों के तमाम लोगों के लिए जो खाने की इंतज़ाम बहुत नागाज थी, उसको हम तमाम लोगों के लिए खुशखबरी देकर 80 लाख के तक खर्चा कर इस काम को वजूद में लाया है। बहुत हम तमाम तिरुपति शहर से मुसलमानों का आपका शुक्रगुजार करते हैं। తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నటువంటి ముస్లిం కార్పొరేటర్ల చొరవతో ఈరోజు స్థానిక ఈఎస్ఐ హాస్పిటల్ ముందు ఉన్నటువంటి షాదీ మహల్ పక్కనే ఓ భోజనశాలను నిర్మాణం చేసుకోగలుగుతున్నాం. మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్లో నుంచి 80 లక్షల రూపాయలు దీనికి వెచ్చించడం జరిగింది. పనులు చాలా వేగంగా పూర్తిగా వస్తున్నాయి. ఇప్పటికే 70-75% పనులని పూర్తి చేశారు. అతి త్వరలో ఈ భోజనశాలను అందుబాటులోకి తీసుకురాబోతున్నాం. పేద ముస్లింలు వాళ్ళ ఇంట్లో శుభకార్యాలకు కానీ ఇతరత్ర కార్యక్రమాలకు కానీ అతి తక్కువ ధరతోనే ఇది వాడుకునేటటువంటి వెసులుబాటు కల్పించబోతున్నాం. తద్వారా ఎంతో మందికి మేలు జరుగుతుందన్న విషయాన్ని
గర్వంగా మీ ద్వారా తిరుపతి ప్రజానికానికి తెలియజేసుకుంటున్నాను. नेल्लोर के एमपी अडला प्रभाकर रेड्डी ने तेलुगुदेशम पर झूठी खबरें फैलाने का इल्जाम लगाया है। उन्होंने पार्टी छोड़ने से मुताल्लिक खबरों को झूठ पर मबनी करार देते हुए उसकी पुरजोर अल्फाज में तरदीद की है। नेल्लोर में अडला प्रभाकर रेड्डी की मौजूदगी में कई अफराद ने वैएसआर कांग्रेस पार्टी में शमूलियत इख्तियार कर ली। इस मौके पर अडला प्रभाकर रेड्डी ने वजाहत की। నియమింపబడ్డానో ఆ రోజు నుంచి కూడా వాళ్ళు నా రాకను తట్టుకోలేక ఈ దుష్ప్రచారాలన్నీ చేస్తూ ఉన్నారు. నేను విజయవాడకు పోతే ఒక న్యూసు, హైదరాబాద్కు పోతే ఒక న్యూసు, ఇంటికి వస్తే ఒక న్యూసు. వాళ్ళకి వేరే పనేం లేదు. కేవలం తెలుగుదేశం పార్టీని ఎట్లయినా గెలిపించాలా, వీళ్ళనందరినీ మనం ఏదో విధంగా ఇరికించాలా అనే ఉద్దేశంతో తప్పితే ఇవన్నీ కూడా దుష్ప్రచారాలే. నేను నిన్న విజయవాడకు పోయింది. మన ఇక్కడ కార్పొరేషన్లో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఇంకా నిధులు చేసిన పనులకి పేమెంట్లు, వాటిని గురించి డిస్కస్ చేయడానికి పోయాను. ఆ డిస్కషన్స్ అన్నీ కూడా సఫలీకృతమైనవి. పేమెంట్కి అమౌంట్ కూడా ఇమీడియట్గా అరేంజ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఆ పనుల మీద పోయాను. ఇంకా సీఎం రిలీఫ్లు కొన్ని ఉంటే వాటిని అన్నీ కూడా మాట్లాడి తీసుకురావడానికి పోవడం జరిగింది. అంతే తప్పితే వేరే ఎవరిని కూడా నేను కలవలేదు. एपी में सफाई मुलाजिमीन की हड़ताल खत्म हो गई है। हुकूमत से सफाई मजदूरों के मुज़ाकरात कामयाब हुए। हुकूमत के तयक़ुन के बाद मजदूरों ने हड़ताल वापस ले ली और सुबह ही से अपने खिदमात से रुजू कर लिया है। विशाखा में सुबह 5 बजे से कचरे की निकासी का काम अंजाम दिया गया और शहर को गंदा होने से महफूज रखा गया। पार्लियामेंट के बजट इजलास का 31 जनवरी से 9 फरवरी इनेकाद होगा। मरकजी वज़ीर फाइनेंस निर्मला सीतारमन 1 फरवरी को उबूरी बजट पेश करेंगी। 31 जनवरी को सदर जमहूरिया मोरमुगे लोकसभा और राज्यसभा के मुश्तरका इजलास से खिताब से बजट इजलास का आगाज होगा। लोकसभा इलेक्शन के पेश नज़र मरकजी हुकूमत उबूरी बजट पेश कर रही है। हिंदुस्तान के बेशतर शहरों में सर्दी की लहर चल रही है और बाज़ मकामात पर तो दर्जे हरारत -3 दर्जे तक पहुंच गया है। राजस्थान के माउंट आबू में दर्जे हरारत -3 डिग्री तक पहुंच गया है। हर तरफ बर्फ की गिर रही है और सड़कों पर बर्फ की चादर बिछने से आवाम को आमदरफ्त मुतासिर हो रही है। बर्फबारी से सयाह खूब लुत्फ उठा रहे हैं। बर्फबारी के हसीन मनाजिर का सयाह मजा ले रहे हैं। ये मोटी मोटी परतें दिखा रही है कि माउंट आबू का जो न्यूनतम तापमान है वो जमाव बिंदु से 3 या 4 डिग्री तक नीचे जा चुका है और ये बर्फ की परतें ये डाइनिंग टेबल पर इसी तरह से सुबह सुबह जम गई थी। आप देख सकते हो मेरे हाथों में ये बर्फ की मोटी मोटी परतें जमी हुई नजर आ रही। इससे अंदाजा लगाया जा सकता है कि यहाँ पर कड़ाके की सर्दी कितनी तंग होगी और मेरे हाथ भी इस हाथ बर्फ को उठाते हुए ठिठुर रहे हैं। मिनी शिमला जैसा लग रहा है। पूरी कार, पूरा ग्राउंड पूरा वाइट लग रहा है। सुबह सुबह ये नकीले के पास जैसे सुकून मिल गया हो, जन्नत जैसा महसूस हो रहा है। बहुत गर्मी है लेकिन यहाँ प्लीजेंट एटमॉस्फेयर है, बहुत अच्छा है। यहाँ 2 दिन से आए हैं, अभी लग रहा है कि अभी और थोड़े दिन रहे यहाँ, रुके यहाँ, ऐसा लग रहा है। बहुत अच्छा है। आखिर में सुर्खियां एक बार फिर। जगनन्ना तोड़ो स्कीम के तहत छोटे ताजिरों के लिए 418 करोड़ रुपए जारी। 3,95,000 इस्तिफादा कुनंदगान को हो रहा है फायदा। मुल्क के 4,000 से ज्यादा बल्दिया में सफाई के हवाले से एपी को मिले 4 कौमी और 1 रियासती अवार्ड्स। गुंटूर को दूसरा और विशाखा को चौथा मुकाम हासिल। एमएलए कोटा के तहत तेलंगाना की 2 एमएलसी निश्चितों के अलहदा एलामिये जारी। आज से पर्चा दाखिल करने का मौका। 29 को पोलिंग। पार्लियामेंट के बजट सेशन का 31 जनवरी से आगाज। 1 फरवरी को निर्मला सीतारमन वोट ऑफ अकाउंट करेंगी पेश। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।